అగంత ప్రభావం కలిగిన గాక. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఒకసారి మనం నిలబడి ఉండగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి కొద్ది మాటలు చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమైన డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధ నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. సకలాశ్వాలకు కారణముత మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాలం మరొకసారి యొక్క సన్నిధిలో మేము తలవంచుటకు ప్రార్థన ద్వారా నేను సమర్పించుటకు నీ వాక్యం వినుటకు నువ్వు మాకు ఇచ్చిన గొప్ప సంగతి అవకాశాన్ని బట్టి వందనస్తుమై ఉన్నాం తండ్రి. ఈ సాయంకాలం ప్రభా మా హృదయాలు సంధించండి, మాతోనూ మాట్లాడండి. నీ కృపకి మమ్మల్ని మరొకసారి పాత్రలు చేసి నీ ఆత్మలోను సత్యములోను మేము సంతోషించుటకు మాకు సహాయం తెచ్చామని మా హృదయాలు పూర్తిగా నీ స్వాధీనంలో తీసుకున్నామని ప్రాధేయపడుతూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రభు చిత్తమైతే మీకు కొన్ని సంగతులు మరి ప్రభు నన్ను ప్రేరేపించినాడు మాట్లాడటానికి. ఆ సంగతులు చూద్దాం. ఈరోజు ఈ మాటలు కానీ మనం మొదటి నుంచి చూసినట్లయితే అపవాదిని ఎలాగ ఎదిరించాలి అనే దాని మీద అపోస్తలుడైన పౌలు దేవుడు ఒక ఆత్మచేత నింపబడి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అపవాదిని ఎదుర్చుటకును తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మన బలము, మన శక్తి, మన ప్రభావము మనం కలిగి ఉన్నది ఏది కూడా పనిచేయదు. అపవాది ఎదిరించాలంటే కేవలము దేవుడి శక్తి, దేవుడి ప్రభావం ఉండాలి. అందుకే అంటున్నాడు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు నిరంతరము బలవంతులై ఉండండి. ఎందుకంటున్నాడు, మీరు అపవాది తంత్రములు ఎదుర్చుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచము. మనము ధరించుకునే వేరు, దేవుడు మనకిచ్చినవి వేరు. ఏదైతే దేవుడు మనకిచ్చాడో దానిని మనం ధరించుకున్నప్పుడు మనం బలవంతులుగా, శక్తివంతులుగా ఉంటాం. దేవుడు వాక్యంలోంచి మనకు సమస్తం ఇచ్చున్నాడు. ఎందుకు? మనం కంటికి కనిపించే శత్రువుతో పోరాటంలా, కనపడని శత్రువుతో మనం పోరాడుతూ ఉన్నాం. కాబట్టి శరీరానికి భౌతికంగా ఉన్నవి ధరించుకుంటే మనం అపవాదిని జయించలేం. ఆత్మీయమైన సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. అంటే కంటికి కనబడకుండా ఉండే సర్వాంగ కవచం ఉన్నది. కంటికి కనబడని శత్రువు ఎలాగున్నాడో వాడిని జయించడానికి దేవుడు కూడా అందరికీ కనబడని ఆయుధాలు మనకు అనుగ్రహించాడు. వాటిని మనం తీసుకోవాలని చెప్తున్నాడు. దాంట్లో మొదట, మీరు ఆపద్దినమునందు వాడిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకు. వాడిని అన్ని సమయాల్లో, అన్ని శోధనల్లో వాడిని మీరు ఎదుర్కోవాలంటే చిట్ట చివరి దినమున వాడు మన మీద పెట్టిన నేరాలు, ఆరోపణలు, దోషాలు, అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దాటి చిట్ట చివరి దినమున తీర్పులో మనం పడకుండా ఉండాలంటే ఇవన్నీ మనకు కావాలంటున్నాడు. దానికి మొట్టమొదటిగా సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించండి. దేవుడిచ్చిన సర్వాంగ కవచము అన్ని వైపుల నుంచి మనల్ని కాపాడాడు. ఒకవైపు మనం కాపాడుకుంటాం. మీరు గమనించండి, భౌతికంగా మీకు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. దావీదు గొలియాతుని చంపడానికి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మీరు గమనిస్తే దావీదు శరీరం అంతా ఏ కవచాలు లేవు.
గొల్యాతు శరీరము శిరస్సు నుంచి పాదం వరకు మొత్తం కప్పేసుకున్నాడు ఇనుప కవచాలతో. అయితే దేవుడు దావీదుతో రాయితో కొట్టించినప్పుడు ఎక్కడ కొట్టాడో తెలుసా? వాడి శరీరంలో కేవలం ఇక్కడొక్క చోటే ఖాళీ ఉంది, మొత్తం కప్పేసి ఉన్నది. ఆ ఒక్క చోటే కొట్టాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటి? దావీదు ఏ కవచం పెట్టుకోవాలా, కత్తి లేదు, డాల్ లేదు, ఏమీ లేదు దావీదు దగ్గర. ఎలాగొచ్చాడంటే లోపల కలిగి వచ్చాడు, సర్వాంగ కవచం కలిగి దావీదు యుద్ధానికి వచ్చాడు. కాబట్టి అపవాదం జయించగలిగాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడు చూడండి. భౌతికంగా వాడన్నీ కప్పేసుకున్నప్పటికీ ఒక్క చోట శరీరం కనిపిస్తుంటే ఆ ఒక్క భాగంలో దేవుడికి వచ్చాడు. ఇప్పుడు మనం కూడా గొల్యాతు వలె లోక సంబంధంగా అన్ని కప్పుకొని పోతా ఉంటే అపవాది కూడా అలాగే కొడతాడు. వాడు దేవుడిని అనుకరించేవాడు కాబట్టి వాడు కూడా అలాగే కొడతాడు. లోక సంబంధించిన ఈ సర్వాంగ కవచం మనకి ఎంత మాత్రం పనిచేయదు, కానీ ఆత్మ సంబంధించిన సర్వాంగ కవచం మనకి ఎంతో పనిచేసేదిగా ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం నెరవేర్చడానికి మనం ప్రార్థనతోనూ, విశ్వాసంతోనూ, సహనముతోనూ, ఉపవాసములతోనూ మనల్ని ఎప్పుడు సరిచేసుకుంటూ, గద్దించుకుంటూ దేవునిలో బలవంతులు అవటం కోసమే దేవుడు మనకి ఇవన్నీ నేర్పిస్తూ ఉన్నాడు. కొంచెం ముందుకెళ్తే 14 వచనం ఉన్నది. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుగుకొని. ప్రతి ఒక్కడు దేవునిలో పరిపూర్ణంగా ముందుకెళ్ళాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే సత్యమును కలిగి ఉండాలి. ఈరోజు ఈ కాలంలో మనం జీవించే ఈ కాలంలో అత్యంత బలహీనమైనది ఏంటి ఒక విశ్వాస దగ్గర అంటే సత్యము, నిజము అనేది ఈరోజు కరువైపోతున్నది. చాలాసార్లు మనం ఏం చేస్తాం, మనకి ఏదన్నా అవకాశం దొరుకుతుంది, అవసరం ఉంటుంది అని చెప్పి మనం అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నాం. ఈ అబద్ధాలు ఎక్కడి వరకు పోయినాయి అంటే మనం ఆ రోజు జీవించడానికి కూడా అబద్ధాలు చెప్పే స్థితికి వచ్చాం. ఒకప్పుడు బైబిల్లో పాతకాలంలో ఒక మాట ఉండేది, 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయాలి. ఎందుకని? అది జీవిత కాలానికి ఉంటుంది. కానీ ఈరోజు ఏ పూటకి ఆ పూట అబద్ధం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. అంటే అపవాది ఏం చేశారంటే జీవితకాలం ఒకే ఒక అబద్ధం చెప్పే స్థితి నుంచి ప్రతిరోజు అబద్ధం చెప్పి, ప్రతి పూట అబద్ధం చెప్పి, ప్రతి గంట అబద్ధం చెప్పే స్థితికి మనల్ని ఇంకా పడేసుకుంటూ పోతున్నాడు. వాడిని జయించాలంటే మనం ఏం చేయాలి? అబద్ధం చెప్పడమే మనం మానేయాలంటే సత్యము మనం కలిగి ఉండాలి. బైబిల్ అంటా ఉంది, నీ వాక్యమే సత్యము. ఈరోజు పరిపూర్ణంగా దేవుడి యొక్క వాక్యం నీవు కలిగి ఉన్నప్పుడు నీకు బలహీనత వస్తే నువ్వు అబద్ధము చెప్పవు, కానీ దేవుడికి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసుకుంటావు. కాబట్టి మనం ఏం చేయాలి? మన బలహీనతలు వచ్చినప్పుడు విజ్ఞాపన చేసి దేవుడికి చెప్పుకోవాలి, కానీ అపవాదికి లోబడి మనం అబద్ధాలు చెప్పేవాడై ఉండకూడదు. చూడండి, ఒకసారి యేసుక్రీస్తు మాట్లాడితే ఇలాగంటున్నాడు, కయని గురించి మాట్లాడతా, వాడి తండ్రి అబద్ధీకుడు. వాని తండ్రి అబద్ధీకుడు అంటే అపవాది ఎవరు? అబద్ధాలు చెప్పేవాడు. ఈరోజు మనం అబద్ధాలు చెప్తా దేవుల్లో ఉన్నామంటే దేవుని దృష్టికి మనం ఎలాగున్నామంటే అబద్ధికులుగానే ఉన్నాం. చాలాసార్లు మన అవసరాల కోసం, మన ఇబ్బందుల కోసం, ఆ క్షణం మనకు అవసరం ఉంటే మనం ఏదైనా అబద్ధం చెప్పేస్తాం, ఎందుకంటే నీ పని అయిపోవాలి కదా అన్నట్టు. అయితే దేవుడి దృష్టికి అబద్ధమే. దేవుడి దృష్టికి ఎన్నడూ అబద్ధము నిజము కానే కాదు. అలాగే నిజము ఎప్పుడు కూడా అబద్ధము కానే కాదు. మీరు గమనించండి, కొద్ది కాలం అయిన తర్వాత మనం చెప్పింది అబద్ధం అని తెలిసిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళా మనం ఎప్పుడన్నా ఏదైనా చెప్తే నమ్ముతాడా? నమ్మడు. అపవాది ఇప్పుడు చేసింది ఎందుకని ఇలాగంటే, నువ్వు తర్వాత మారి నిజం చెప్తావు, అప్పుడు ఆ వ్యక్తిని నమ్మడు. ఒక వ్యక్తిని నమ్మకుండా చేయటానికి వాడు మన లోపల అబద్ధాన్ని పెడుతున్నాడు. ఈరోజు మనం సత్యం చెప్పాలన్నా, సువార్త చెప్పాలన్నా ముందు వాళ్ళు మనం నమ్మాలి. మనం నమ్మిన తర్వాతే మనం చెప్పేది నమ్ముతారు. కాబట్టి మనం ఒక నమ్మకమైన సాక్ష్యం కలిగి భూమి మీద జీవించాలి. కాబట్టి మన నోటి వెంట అబద్ధాలు రాకుండా సత్యమును కలిగి ఉన్నప్పుడు దాని ద్వారా, అంటే మనం మొట్టమొదటి మెట్టు ఏంటంటే దేవుల్లో అపవాదం జయించడానికి దేవుడు మనకి ఇచ్చిన మొదటి మెట్టు సత్యం అనే దట్టి కలిగి ఉండటం. దానిపైన నీతి అనే మైమరుపు కలిగి ఉండండి. అంటే కవచం లాంటిది అది, దాన్ని మనం కలిగి ఉండాలి. దేనిపైన? మొదట సత్యము, దానిపైన మనం కలిగి ఉండాలి. నీతి ఉండాలి ప్రతి ఒక్కరికి. తర్వాత 15 వచనం, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. కాళ్ళకి చెప్పులు వేసుకొని పడుకుంటాం ఎవరన్నా? నిలబడతాం, నడుస్తాం. అంటే మన జీవితము ఇతరులకి సువార్త చేసే విధముగా ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఏం కలిగి ఉండాలంటే నీతిని కలిగి ఉండాలి. రెండోది సమాధానం కలిగి ఉండాలి. మూడోదిగా సత్యమును మనం కలిగి ఉండాలి. ఇక్కడ చెప్తా ఉన్నాడు, సమాధాన సువార్త వలన సిద్ధ మనసు, సిద్ధపరచబడిన మనసు, ప్రిపేర్డ్ హార్ట్. ఒక రకంగా మనం మాట్లాడు, సిద్ధపరచబడిన హృదయం అంటున్నా నేను.
ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే, క్రీస్తులో నీవు ఉన్నప్పుడు నీ ఆలోచనలను దేవుడు ఎరుగున్నాడు. నిజమేనా? మన ఆలోచనలు దేవుడు పూర్తిగా ఎరుగున్నాడు మనం తెలిస్తే మనం ఏం చేస్తాం? ఆయనకి తెలియకుండా మనం ఏమి చెయ్యం. సమస్తము మనం ఆయనకి సిద్ధపరచుకున్నాం. అంటే ఆయన ముందు ఉంచేవాళ్ళుగా ఉన్నాం. ఆయన చెప్పిన తర్వాతే మనం ఏ పైన చేయటాన్ని నేనేమంటానంటే సిద్ధపరచిన మనస్సు కలిగి ఉండటం. ప్రతి దానికి మనం ఒక పని చేయాలి. మొదటిగా ఏం కలిగి ఉండాలంట నేను? ఆ పని చేయటానికన్నా ముందుగా నువ్వు ప్రార్థన కలిగి ఉండు. దాని తర్వాత ఆ పనికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉండు. తర్వాత నమ్మకంగా, నిజాయితీగా, యథార్థతగా నువ్వు ఆ పని చేసినప్పుడు దాంట్లో విజయం దేవుడు నీకు ఇస్తాడు. అప్పటికప్పుడు చూడండి, కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం, ఇన్స్టంట్గా చేస్తుంటాం, అందుకని ఫెయిల్ అవుతాం. అప్పటికప్పుడు మనం చేయొద్దు. బాదరాగా కంగారుగా ఏదో అయిపోయింది అనిపించేలాగా చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. అంతేనా? చాలాసార్లు మీకు ఎప్పుడు నేను తరచుగా చెప్పే ఉదాహరణ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తాం, రోడ్డు ఎలాగుంది? నీట్గా ఉందా? చెప్పండి మీరు. సతీష్ బ్రదర్ చెప్పండి, ఎలాగుంది రోడ్డు? ఒక కలెక్టర్ వస్తాడంటే ఎలా చేస్తారు? అప్పటికప్పుడు దిగుతారు. ఆ రోడ్డు గట్టిదనం ఉండదు, ఏముండదు. అప్పటికప్పుడు అటు సైడ్ చేసి ఇటు సైడ్ చేసి మొత్తం ఆ పక్కన ఈ పక్కన బ్లీచింగ్ పౌడర్ వేసి అయిపోయింది అనిపిస్తారు. ఒక వర్షం రాగానే ఇప్పుడు మనం అంటున్నాం, మన జీవితం అలాగ ఉండొచ్చా? మన ప్రార్థన అలాగ ఉండొచ్చా? మన విశ్వాస జీవితం అలాగ ఉండొచ్చా? అంటే అప్పటికప్పుడు మనల్ని సిద్ధం చేసుకోవటం కాదు, ఎప్పుడు సిద్ధపడే ఉండాలి. మొదటి నుంచి మనం సిద్ధం చేసుకుంటుంటే ఎలాగుంటుంది? అంతేనా? మన విశ్వాస జీవితం ఎలాగ ఉండాలంటే రాత్రికి రాత్రి రెడీ అవ్వదు. వాక్యంలో దినదినము నేను సిద్ధపరచుకోవాలి, దినదినం బలపరచుకోవాలి, దినదినము నీకున్న బలహీనతలను దాటుకొని, శోధనలను దాటుకొని నిలబడాలంటే బలమైన శక్తి కలిగిన ప్రార్థనను కలిగి ఉండాలి. ఇంకో మంచి మాట ఉంది అక్కడ. ఇవన్నీ కాక విశ్వాసమైన డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ప్రతి దాన్ని నువ్వు జయించాలంటే విశ్వాసం లేకపోతే ఏమి జయించలేవు. చాలామంది అంటారు ప్రార్థన గంటలు చేస్తారు కానీ చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేరు, చిన్న బాధ వచ్చినా తట్టుకోలేరు. కారణం ఏంటంటే విశ్వాసం లేకపోవడం. కొద్దిమంది దగ్గర విశ్వాసం ఉంటుంది, సమర్పణ ఉండదు. విశ్వాసం సమర్పణ ఉంటుంది, సహనం ఉండదు. ఈరోజు దేవుడు మనకేమడుగుతున్నాడు అంటే నువ్వు సర్వాంగ కవచం ధరించుకోవాలి. శిరస్సు నుంచి పాదం వరకు నువ్వు పరిపూర్ణంగా రెడీ అవ్వాలి. ఏదో కొన్ని సంగతులు రెడీ అయితే సరిపోదు. నువ్వు పూర్తిగా సిద్ధపాటు కలిగి ఉండాలి, పూర్తిగా నువ్వు సిద్ధ మనసు కలిగి ఉండాలి. విశ్వాసం అనేది అన్నిటికంటే అత్యంత విలువైనది. మన దగ్గర కత్తి ఉంటే ఈ కత్తిని కాపాడదు, కానీ విశ్వాసం కాపాడుతుంది. అంతేనా? ఎందుకంటే శత్రువు నుంచి కాపాడేది విశ్వాసము, డాలు కాపాడుతుంది నిన్ను. శత్రువును కొట్టడానికి వాడేది వాక్యము, ఖడ్గమై ఉన్నది. అందుకని దేవుడు ఒక వాక్యం చెప్తున్నది, నువ్వు కత్తిగాని సరిగ్గా పట్టుకోకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ కత్తి మనకే దెబ్బ తగిలేలా చేస్తుంది. వాక్యంగా నువ్వు సరిగా జీవించకపోతే అదే వాక్యము నీ మీద దాడి చేసేదిగా ఉంటుంది. కొన్నిసార్లు నిన్ను కాపాడుతుంది, కొన్నిసార్లు అది నీ మీద దాడి చేస్తుంది. కాబట్టి మన జీవితము ప్రాముఖ్యమై ఉన్నది. విశ్వాస జీవితం ఎంత ప్రాముఖ్యం అంటే అది మనల్ని కాపాడేదిగా, అపవాది నుంచి జయించేదిగా, లోకపు సంగతుల నుంచి జయించేదిగా, బలహీనతలను దాటుకొని ముందుకు రావటానికి దేవుడు మనకిచ్చిన విశ్వాసం. ఒక బలహీనత ఉన్నది. ఇంకో భాష మాట్లాడితే మానవుడు పుట్టినప్పుడే బలహీనతలో పుట్టాడు, పెరిగింది బలహీనతలో, జీవించేది బలహీనతలో. శరీర సంబంధమైన బలహీనత, ఆత్మ సంబంధమైన బలహీనత, మన చుట్టుపక్కల ప్రతి బలహీనత మన మీద చిన్నప్పటి నుంచి దాడి చేస్తా చాలా సందర్భాల్లో బలహీనతలు మనలను దాని స్వాధీనంలోకి తీసేసుకున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసము ద్వారా మనలో ఉన్న ఒక్కొక్క బలహీనతను విదిలించుకుంటూ తోసేసుకుంటూ నెట్టేసుకుంటూ మనం బయటికి రావాలి. నేను తరచుగా చెప్తా ఉంటా, ప్రార్థన చేయటం అంటే ఏంటంటే అపవాదిని మన లోపల నుంచి, మన ఇంటి లోపల నుంచి బయటికి నెట్టేయటానికి చేసే ఒక ప్రాక్టీస్. ఎప్పుడైనా ప్రపంచవ్యాప్తంగా పోటీలు జరుగుతూ ఉంటాయి, వాటిని ఒలింపిక్స్ అంటారు. దాంట్లో అక్కడ బరువులు ఎత్తే పోటీలు ఉంటాయి. 20 కేజీలు, 30 కేజీలు, 50 కేజీలు, 100 కేజీలు, 120 కేజీలు, 180 కేజీలు కూడా పైకెత్తుతారు. ఎలాగెత్తారు వాళ్ళు? అప్పటికప్పుడు డైరెక్ట్గా ఆడికి వెళ్ళిపోయి ఆ రోజు పైకెత్తేస్తారా? ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి? చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే 2 ఏళ్లకో 3 ఏళ్ళకో ఒకసారి జరిగితే అక్కడ వాళ్ళు జయిస్తున్నారు. డైలీ ప్రాక్టీస్ చేసినా కూడా ఆ రోజు మనం ఓడిపోవచ్చు. కాబట్టి ఏ రోజు అపవాది దాడి చేస్తాడో తెలియదు. కాబట్టి మనము కూడా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. వాడిని జయించడానికి ప్రతిరోజు మనం ప్రార్థనలో ఉండాలా.
జయించాలి. ఆ దినమున వాడు మనల్ని ఎదుర్కొనే దినం ఏదైతే ఉందో ఆ దినమున మనం చేసిన ప్రార్థన యావత్తు పనిచేసేదిగా ఉంటది. మనం కలిగిన విశ్వాసము, సహనము యావత్తు వాడు మనం ఎదుర్కొనే దినమున పనిచేసేదిగా ఉంటది. దాని కొరకు మనం పూర్తిగా సిద్ధపాటును కలిగి ఉండాలి. ఒక మాట చూడండి ఇక్కడ. నీవు పరిశుద్ధాత్మను పొందితివని చెప్పుకున్న వెంటనే సాతాను నీ మీదకి తుపాకీ ఎక్కుపెట్టును. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేంత వరకు అపవాదిని పట్టించుకోడు. నువ్వు సంఘానికి వచ్చి ప్రార్థన చేసేంత వరకు వాటిని పట్టించుకోడు. వాడికి ఎప్పుడు భయం బిగినవద్దంటే నువ్వు చర్చికి వెళ్ళి వాక్యం వినటం బిగిన్ చేసిన దగ్గర నుంచి వాడిని మీద దృష్టి పెడతాడు. రెండోది, నువ్వు బాప్టిజం పొందిన దగ్గర నుంచి వాడిని మీద యుద్ధం చేయటం బిగిన్ చేస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్న దగ్గర నుంచి వాడిని దగ్గరకు వచ్చి తుపాకులు గురి పెడతా ఉంటాడు. అంటే మొట్టమొదటిగా నువ్వు చర్చికి వెళ్తుంటే వాడి నీ మీద దృష్టి పెట్టాడు. నువ్వు ఎప్పుడైతే బాప్టిజం పొందావో వాడు నీ మీద యుద్ధం ప్రకటించాడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్న వాడు వెంట నీకు అత్యంత సమీపంగా వచ్చి, ఒక మాట ఉన్నది పాయింట్ బ్లాంక్ అని, అంటే నీకు ఇక్కడ దాకా తీసుకొచ్చేవాడు ఇక్కడ లేకపోతే ఇక్కడ తుపాకీ గురి పెడతాడు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే వాడికి ఖచ్చితంగా ఒక సంగతి తెలుసు, నువ్వు దేవుడు కుమారుడు, నువ్వు దేవుడు కుమార్తె. వాడికి అదే చివరిది, ఇక దాటితే వాడిని ఏమి చేయలేడు. నీ లోపల పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్న వాడు ఏమి చేయలేడు. కాబట్టి వాడి ప్రయత్నం ఏంటి? ఇప్పుడు చర్చికి వస్తావు, నేను ఆపటం మొదటి ప్రయత్నము. నువ్వు బాప్టిజం పొందకుండా ఆపడం రెండో ప్రయత్నము. పొందిన తర్వాత దేవుడి మీద విశ్వాసం లేకుండా నేను నిలకడగా ఉండనీయకుండా వెనకకి లాగటం వాడు మూడో ప్రయత్నము. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నిన్ను దాని లోపల నుంచి త్వరగా బయట తీసుకొచ్చి, అంటే దేవుడికి అసహ్యకరమైన కార్యములు నీ ద్వారా చేయించి బయటికి తేవటం వాడి పని. అంటే వాడు నిన్ను విడిచిపెట్టడానికి వీలు లేని స్థితిలో వాడిని మీద యుద్ధం చేస్తాను. ఈరోజు మనం వాడిని ఎదుర్కోవటానికి చేసే ఒకే ఒక పని ప్రార్థన. కాబట్టి ప్రార్థన ఎంత బలమైనది, ఎంత విశ్వాసమైన, శక్తివంతమైనది అంటే ఇక్కడ మాట చూడండి. వాడు నిన్ను కొట్టజూచును, అప్పుడు నీవు పూర్తి సర్వాంగ కవచమును ధరించుకొనవలసి ఉన్నది. సగం సగం రెడీ అయితే ఎలాగా? కొద్దిమంది అంటారు, నాకు బైబిల్ తెలుసా, నేను బోధించేస్తానంటారు. ఎంత తెలుసు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. మిగతాది తెలీదు, లేదు. క్రైస్తవ జీవితం లేదు. అలాగే ఈరోజు ఏమి తెలియకుండా పాస్టర్ గారు నాకు బాప్టిజం ఇచ్చాయని బాప్టిజం పొందేస్తానంటే నీకు వాక్యం తెలియదు, సత్యం తెలియదు, ప్రార్థన తెలియదు. ఎలాగా? కాబట్టి నువ్వు బాప్టిజం పొందాక నువ్వు వెంటనే విశ్వాసమైన జీవితం జీవించ సిద్ధపడినప్పుడు అప్పుడు మనం బాప్టిజంలోకి రావాలి. ఆ తర్వాత ఎందుకంటే అపవాది దాడి ఎక్కువ ఉంటుంది. చూడండి, బాప్టిజం పొందిన తర్వాత వాడు ఇబ్బంది పెట్టడానికి, శోధన గురి చేయడానికి, భార్యాభర్తల మధ్యలో, ఇంట్లో, సంఘములో ప్రతి చోట వాడు నీ మీద దాడిని ఎక్కువ చేస్తాడు, ఇబ్బందిని ఎక్కువ చేస్తాడు. చూడండి, ఇంకా వాడు మన భాషలో చెప్పాలంటే మనకి చిరాకు కలిగించేవి, అసహ్యం కలిగించేవి మన చుట్టూతోనే జరిగేలాగా చేస్తాడు. కారణం ఏంటి? నువ్వు కలిగి ఉన్నది మంచిది కాదు, మేలైంది కాదు అని నిన్ను వాటిలోంచి బయటికి తీసుకురావటం కోసం దేవుడి సత్యంలోంచి, విశ్వాసంలోంచి, వాక్యములోంచి, సంఘములోంచి, పరిచయలోంచి, క్రమములోంచి బయటికి తీసుకురావడం కొరకు వాడు చెయ్యని ప్రయత్నం లేదు. అప్పుడు వాడు మన దగ్గర, మన చుట్టూతో ఒక ఆత్మనుంచుతాడు. ఆ ఆత్మ పేరు భ్రమ కల్పించు ఆత్మ. భ్రమకొల్పు ఆత్మ. ఏంటి భ్రమకొల్పు ఆత్మ అంటే? సత్యము కూడా మనకి అసత్యంలా కనిపిస్తుంది, మంచి వ్యక్తి కూడా అబద్ధంలా కనిపిస్తాడు, నిజమైన బోధ కూడా అసత్యంలా కనిపిస్తుంది. వాడు మనల్ని అలాగ సందేహం కలిగించేలాగా చేస్తాడు. అప్పుడు మనకు కావాల్సిన ఏంటి? సహనము, విశ్వాసం అనే డాలు, నమ్మకమైన వాక్యము, ప్రార్థన, సహవాసం. ఈరోజు ఎక్కువ మంది దేవుళ్ళ నుంచి బయటికి పోవటానికి కారణం ఏంటో తెలుసా? సంఘానికి రాకపోవటం ఒకటైతే, సరైన సహవాసం లేకపోవటం. మనకి మంచి స్నేహితుడు ఉంటే, నిజమైన మంచి స్నేహితుడు ఏం చేస్తారంటే, నేను ప్రార్థనాపూర్వకంగా లేకపోతానని గద్దించి హెచ్చరించేవాడు నిజమైన స్నేహితుడు. నేను చర్చికి పోవట్లేదు, నువ్వు కూడా చర్చికి పోవట్లని చెప్పేవాడు ఎవడు చెప్పండి? అపవాదే కాదా? ఖచ్చితంగా అపవాదే. ఈరోజు భూమి మీద దేవుని సంబంధులు ఎక్కువ మంది ఉన్నారా, అపవాది సంబంధులు ఎక్కువ మంది ఉన్నారా? దేవుడి సంబంధులు 25 మంది ఉంటే అపవాది సంబంధులు 75 మంది ఉన్నారు. అంటే మన చుట్టూ 3 వైపుల నుంచి అపవాది దాడి ఉంటుంది, ఒకవైపే దేవుడు మన కొరకు చూస్తున్నాడు. వాడి దాడి వాడిని చేయనియండి, అయితే మన దృష్టి ఎక్కడ ఉండాలి? దేవుడి మీద ఉండాలి. కాబట్టి మన దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ వ్యక్తి దేవుని సంబంధ, అపవాది సంబంధం తెలుసుకోవాలంటే, అయ్యా నువ్వు క్రైస్తవుడవా, నువ్వు దేవుడిని నమ్మావా, బాప్టిజం పొందావా, నువ్వు చర్చికి రెగ్యులర్గా వెళ్తున్నావా, నువ్వు సంఘంలో పనిలో పరిచయలో ఉన్నావని అడగండి. వాళ్ళ సమాధానం ఏమొస్తుంది చెప్పండి? నిజమైన క్రైస్తవుడు ఎక్కడ ఉండాలి? ఆదివారం చర్చిలో ఉండాలి. ఆదివారంలో చర్చిలో లేని వాడు క్రైస్తవుడేనా అంటాను నేను. క్రైస్తవుడని పేరు చెప్పుకునే అపవాది అయి ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు యొక్క వాక్యానికి వ్యతిరేకి, నాకు వ్యతిరేకి.
సంఘానికి వ్యతిరేకి, ప్రతి కుటుంబానికి వ్యతిరేకై ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే, ఆ వ్యతిరేకుల గురించి మాట్లాడుకోవడం మన పని కాదండి. దేవుడి దృష్టిలో మనం వ్యతిరేకంగా ఉన్నామా, లోబడి ఉన్నామన్నది మనకు ప్రాముఖ్యత. సిద్ధ మనసు నీవు కలిగి ఉండి, ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత మన రెచ్చగొట్టినా, బయటికి లాగినా, నువ్వు ఆదివారం చర్చి మానద్దు, దేవుడిని విడిచిపెట్టద్దు, ప్రార్థన విడిచిపెట్టద్దు, ఆయన సన్నిధి విడిచిపెట్టద్దు, దేవుని సహవాసము విడిచిపెట్టనే వద్దు. ఎవరు ఆమె చెప్పాడు లేరా ఎవరు ఈరోజు? చూడండి, విశ్వాసమైన డాలు పట్టుకొనము. ఎట్లాగా? బై ప్రేయర్స్. నీ వ్యక్తిగత ప్రార్థన, నిరంతర ప్రయత్నము, ఈ రెండు మనం విడిచిపెట్టద్దండి. వ్యక్తిగత ప్రార్థన ఏంటి? ఈరోజు కొద్ది రోజులు మనం ప్రార్థన చేస్తున్నాం, కొద్ది రోజులు మనం వదిలిపెడుతున్నాం, మళ్ళీ కొద్ది రోజులు ప్రార్థన చేస్తున్నాం, మళ్ళీ కొద్ది కాలం విడిచిపెడుతున్నాం. చూడండి, ఇవి అలవాటు కాదు. ప్రార్థన అనేది మన రక్షణ. దేవుడు మనకి ఇచ్చిన శక్తి కలిగిన ఆయుధము. ఈ ఆయుధము కొద్ది రోజులు వాడి కొద్ది రోజులు పక్కన పెట్టడానికి అది ఇంట్లో ఒక ఆట వస్తువు కానే కాదు. మనకు అవకాశం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు చేసేది కానే కాదు. ప్రార్థన అంటే అది నిరంతర ప్రయత్నం. ఏంటి నిరంతర ప్రయత్నం అంటే, ప్రార్థన ద్వారానే నువ్వు అపవాదిని నెట్టివేయగలవు, ప్రార్థన ద్వారా నీ బలహీనతలు నెట్టివేయగలవు, ప్రార్థన ద్వారా నీ శోధనలు నెట్టివేయగలవు, ప్రార్థన ద్వారా నీలో ఉన్న ప్రతి దాన్ని, అంటే వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచనని తీసివేయటానికి నువ్వు చేసే నిరంతర ప్రార్థనే అది అన్నిటికన్నా బహుబలమైన ప్రయత్నమై ఉంది. ఆ ప్రయత్నం మనం విడిచిపెట్టద్దు. ఈరోజు ఫెయిల్ అవ్వచ్చు, అయినా ప్రార్థన వదిలిపెట్టద్దు. రేపు ఫెయిల్ అవ్వచ్చు, అయినా ప్రార్థన విడిచిపెట్టద్దు. ఎల్లుండి కూడా ఫెయిల్ అవుతావు. కానీ మీకు మాట చెప్తా, ఏదో ఒక రోజు నువ్వు పరిపూర్ణమైన శక్తిని పొందుకున్నాక నువ్వు దేని గురించి ప్రార్థించావో, ఏది విడిచిపెట్టాలి, ఏది తోసివేయాలి, ఏది తీసివేయాలి, ఇది నాకు వద్దు ప్రభు అని చెప్తూ ఉన్నావో, నిశ్చయంగా ఒకరోజు దాన్ని నువ్వు బయటికి గెంటేసే వ్యక్తిగా ఉంటావు. నువ్వు జయశాలిగా దేవుని ముందు నిలబడే వ్యక్తిగా ఉన్నావు. కాబట్టి ఈరోజు దేవుడు జయించి మనల్ని జయశాలిగా చేసింది దేని కొరకంటే, నువ్వు జయశాలిగా ఉంటావని దేవుడు నమ్మి ఉన్నాడు. నువ్వు భూమి మీదకి ఇంకా రాలా, అప్పటికే దేవుడిని నమ్మున్నాడు. నువ్వు ఇంకా ఇక్కడికి రాలా, నీ లోపల దేవుడు ప్రార్థన పెట్టున్నాడు. నువ్వు ఇంకా ఇక్కడికి రాలా, దేవుడి లోపల ఎప్పటికే విశ్వాసం ఉంచున్నాడు. నీ లోపల సమస్త శక్తి, సర్వాంగ కవచము నీ మీద ఆయన ఉంచున్నాడు. నువ్వు లోబడినప్పుడు, నువ్వు సమర్పించుకున్నప్పుడు, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, నిన్ను దేవుడికి అప్పగించుకుంటున్నప్పుడు, నీలో ఉన్న సమస్త శక్తి దేవుడు నీకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. అదే సమయంలో నీలో ఉన్న ప్రతి బలహీనతను దేవుడు తీసివేసేవాడిగా ఉన్నాడు. ఆయన పనిలోను, ఆయన పరిచర్యలోను నిన్ను బహుబలముగా వాడుకోవటానికి దేవుడు నీ కొరకు సమస్తము సిద్ధపరిచే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. రెండోది బై ఫెయిత్, బై ప్రేయర్స్ మొదటిది. రెండోది బై ఫెయిత్. ఏంటి విశ్వాసం ద్వారా అంటే, దేవుని పట్ల నీవు కలిగి ఉన్న నమ్మకమే విశ్వాసం. దేవుడు నీకు ఒక మాట చెప్పాడు, ఆ మాట నేను నమ్మాను. ఎప్పటిదాకా నమ్మాలంటే, నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవి జరగవన్నా కూడా నేను జరుగుతాయని నమ్మాను. ఎంతవరకు? ప్రతిరోజు మన పరిస్థితి వెనక్కిపోతుంది, ఇంకా దిగజారిపోతా ఉంది. అయినా అంటాను, నువ్వు లోకరీతిగా దిగజారిపో, పర్వాలా. శరీరరీతిగా నీ ఆరోగ్యం తగ్గిపోని, క్షీణించిపోని, నశించిపోని, పర్వాలా. అయితే నీలో ఉన్న విశ్వాసం మాత్రము ఒక్క లేశమంతా మాత్రం కూడా నశించిపోవడానికి వీల్లేదు. కారణం ఏంటంటే, నీ శరీరం బలహీనమైనప్పటికీ నీవు కలిగి ఉన్న విశ్వాసము నీ శరీరాన్ని తిరిగి మళ్ళా బలమైనదిగా చేయగలదు. నీ ఆర్థిక స్థితి బలహీనమైనప్పటికీ నీవు కలిగి ఉన్న విశ్వాసము, నువ్వు కలిగి ఉన్న ప్రార్థన, నువ్వు కలిగి ఉన్న సహనము, దేవునిపై నువ్వు పెట్టుకున్న నమ్మకము నిన్ను తిరిగి పూర్వపు స్థితి కన్నా పైన కూర్చోబెట్టగలదు. కారణం ఏంటంటే, దేవునికి ఇచ్చిన వాగ్దానము, ఆయనకి ఇచ్చిన కృప, ఆయనకి ఇచ్చిన శక్తి, ఆయనకి ఇచ్చిన బలము, నువ్వు కలిగి ఉన్న విశ్వాసము, నువ్వు చేస్తున్న ప్రార్థన. కాబట్టి ఒక్క పూట మనం ప్రార్థన చేసి రెండో పూట మనం బలహీన పడొద్దండి. నీ ప్రార్థన విడిచిపెట్టద్దు. నీ పరిస్థితులు మారాలంటే నీ దగ్గర ప్రార్థన కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను, నాకు ఇప్పుడే గుర్తొస్తా ఉన్నది. గతంలో మీకు చెప్పినట్టు గుర్తు. ఒకసారి ఒక స్కూల్లో, అమెరికా దేశం అని కూడా జరిగింది, ఫ్రాన్స్లో ఉన్నాం. సుమారుగా లోపల 1500 మంది పిల్లలు ఉన్నారు. ఆ రోజు భోజనం చేయడానికి వాళ్ళ దగ్గర ఏదీ లేదు. అందరి స్కూల్ జరుగుతూ ఉన్నది. వంట మాస్టర్ వచ్చాడు. సార్, ఈరోజు భోజనానికి పిల్లలకి ఏమీ లేదు, ఏం చేయాలన్నాడు. నేను భోజనం ఏర్పాటు చేస్తాను, వెళ్ళి కూర్చో అన్నాడు. ఆయన ఆ రోజు క్లాసులు చెప్పకుండా మిగతా వాళ్ళ క్లాసులు చెప్పని చెప్పి ఆయన వచ్చి ప్రార్థనలో కూర్చున్నాడు. 12:15 అయింది. ఉదయం 9 గంటలకు గదిలోకి వెళ్ళాను, బయటికి రావట్లా. పిల్లలకి భోజనాలు 12:15కి బెల్లు కొట్టాలా. 12 అయింది. ఆయన వెళ్ళి తలుపు కొట్టాడు, తలుపు తెరవట్లా. 10 నిమిషాలు అక్కడే మళ్ళీ తలుపు కొట్టి, టైం అయిపోతుంది, బెల్లు కొట్టాలా. లోపల నుంచి రమ్మని స్వరం వస్తే వెళ్ళాడు.
సార్ భోజనాల టైం అయింది, పిల్లలందరూ రెడీగా ఉన్నారు, ఏం చేయాలి? అందరిని భోజనశాలలో తీసుకుని పోను. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టారు అందరూ ప్రార్థనలో ఉండండి అన్నారు. ఎవరి ప్లేట్లు వాళ్ళ ముందు పెట్టండి అన్నాడు. ఇంకా భోజనం లేదు. ఆయన అదే గదిలో ప్రార్థనలో ఉన్నాడు. ఈ వడ్డిచ్చే వాళ్ళందరూ వచ్చి ఈయన గది బయట నుంచొని ఉన్నారు. ఈయనేంటి లోపలికి వెళ్ళిపోయాడు ప్రార్థన. పిల్లలేమో అక్కడ కూర్చొని ఆకలితో ఉన్నారు. అందరూ చిన్న చిన్న పిల్లలు, 6 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు. ఏంటి ఈ పరిస్థితి? అందులో బయట ఎవరో గేటు కాలింగ్ బెల్ కొడుతున్నారు. వీళ్ళు వెళ్ళారు బయటికి. మీ పాస్టర్ గారితో మాట్లాడాలి ఒకసారి అన్న. ఆయన లోపల ప్రార్థనలో ఉన్నాడు అన్న. లేదు లేదు, అర్జెంటుగా మేము మాట్లాడాలి ఆయనతో, ఒకసారి పిలవండి అన్న. ఆయన లోపల ఉన్నారు. రండి వెళ్దాం ఆయన దగ్గరికి అన్నాడు. ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చాడు. 12:30కి భోజనాలు పిల్లలకి పెట్టాలి. 12:29. ఆ వచ్చిన వ్యక్తి అంటున్నాడు, అయ్యా మేము ఒక పెళ్ళికి వెళ్ళాలి, భోజనాలు సిద్ధమని చేసుకుని అక్కడికి వెళ్తున్నాము. సుమారుగా ఒక 1500 మందికి భోజనాలు చేస్తాం మేము. మా ట్రక్కు ఇక్కడ కింద దిగబడిపోయింది. ఈ భోజనాలు అక్కడికి వెళ్ళటం ఇంకా అసాధ్యము. 2 గంటల నుంచి ప్రయత్నం చేస్తున్నాము, 9 గంటల నుంచి ప్రయత్నం చేస్తున్నాము. మాకు ఇది అయ్యేటట్టు కనిపించట్లా, మాకు సహాయం ఎక్కడి నుంచి లేదు. ఈ భోజనాలు మొత్తం వేస్ట్ అయిపోతే మా యజమానికి తెలియజేస్తే మా యజమాని ఇదిగో ఇప్పుడే ఒక పావు గంట అవుతుంది, మీ పేరు చెప్పి మీకు ఇచ్చేయమన్నాడు, త్వరగా వెళ్ళమన్నాడు, పిల్లలు ఆకలితో ఉంటారు, మీకు ఇచ్చేసేయండి అని చెప్పాడు. 1500 భోజనాలు 2 నిమిషాల్లో పిల్లల దగ్గరికి వచ్చింది. వాళ్ళు రోజు తినే భోజనం కాదండి, అంతకన్నా మంచి భోజనం ఆరోస్తున్నారు. నాకు చెప్తారా కారణం ఏంటన్నది? ఒక్క వ్యక్తి ప్రార్థన 1500 మందికి భోజనాలు తీసుకుని వచ్చింది. ఆయన ప్రార్థన చుట్టుపక్కల వాళ్ళు నమ్మి, లోపల చిన్న పిల్లలు నమ్మి వాళ్ళు పోయి భోజనాలు వాళ్ళ దగ్గరికి వచ్చిన్నారు. ఆశ్చర్యం కదా? నీ కంటికి కనబడిన క్రియలు దేవుడు చేయగలడు. అటువంటి క్రియలు చేసే దేవుడిని ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఇది ఎక్కడో అమెరికాలోనో ఫ్రాన్స్లో జరిగిందంట. నేను ఒక సంగతి చెప్తాను, నా జీవితంలో జరిగినదే. ఇంచుమించుగా 2008, 2009లో దేవుణ్ణి పూర్తిగా నమ్మిన తర్వాత మాకున్నది మొత్తం పూర్తిగా వదిలిపెట్టేస్తాం. లక్షల నుంచి కోట్ల వరకు మొత్తం వదిలిపెట్టేస్తాం. ఎటువంటి పరిస్థితికి వచ్చామంటే ఉదయం తింటే సాయంకాలానికి భోజనం లేని పరిస్థితికి వచ్చాము. అప్పుడు స్మైలీకి సుమారుగా 1 సంవత్సరం ఉంటుంది వయసు. ఉదయం భోజనం చేస్తాం, సాయంకాలం మాకు భోజనం లేదు మా ఇద్దరికి. స్మైలీకి ఒకదానికే ఉన్నది. మా మిస్సెస్ తీసుకొచ్చి మధ్యాహ్నం భోజనం నా పక్కన పెట్టిన, నా గదిలో ప్రార్థనలో ఉన్నప్పుడు భోజనం చేయమన్నది. ప్రార్థన చేసుకున్న తర్వాత తింటున్నాను. ఒక 1 గంట 2 గంటలకు వచ్చింది. ఇదే భోజనం ఇంక లేదు ఇంట్లో, సాయంత్రానికి ఏమీ లేదు అన్నది. అప్పుడు ఆ ఉద్దేశం ఏంటంటే, నువ్వు సేవ ఉద్యోగం వదిలేస్తావు, మా కుటుంబ పరిస్థితి అలాగైపోయి నువ్వు పని కూడా చేయరాదా అని. 2 గంటలకి మళ్ళీ వచ్చింది. భోజనం పాడైపోతుంది, తిను, మళ్ళీ సాయంకాలం కూడా లేదని మళ్ళీ హెచ్చరించింది. 4 గంటలకు కూడా వచ్చింది. తలుపు విసిరేసుకొచ్చి బలంగా వెళ్ళింది. మళ్ళీ 5 గంటలకు వచ్చింది. తినేది పాడైపోతుంది, ఇంకేమీ లేదు. అలాగే ఉన్న పరిస్థితి ఏం మారిపోలేదు. 6 గంటలకు వచ్చింది. ఆ భోజనం అలాగే ఉండదు. అప్పుడు ఒక మాట చెప్పారు, సాయంత్రం లేదు నాకు బాధపడుతుంది. మోకాళ్ళ మీద ఉన్నా, మధ్యాహ్నం 12 గంటల నుంచి నాకు గుర్తు 6-7 గంటల వరకు మోకాళ్ళ మీద అలా ప్రార్థనలో ఉన్నాం. అప్పుడు ఒక మాట అమ్ముతా అన్నా, నాకు ఎప్పటికి గుర్తు, సాయంకాలం బిర్యానీ తింటావా అన్న. ఎంత స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిందంటే ఆ తలుపేసిన చప్పుడు చెప్తుంది, నేను ఎక్క చూడకపోయినా ఎంత స్పీడ్గా వెళ్ళినదో. 7:30 8 గంటలకు నేను అక్కడే ఉన్నా. ఆ తలుపు చిన్నగా ఓపెన్ అయినది. నా పక్కన ఎవరు కూర్చున్నారు. మరి ప్రార్థన చేస్తున్నారో, ఏడుస్తున్నారో, కన్నీరు కాస్తున్నారో తెలియదు. 8:15కి ఆ మిస్సెస్ నా చేతిని పట్టుకుని ఒక మాట అన్నది, బిర్యానీ వచ్చింది తిందిగాని రా అన్నది. ఇది బిర్యానీ కోసం చేసిన ప్రార్థన కాదు, ఇంకందరికి అర్థమయ్యేలా చెప్తున్నా. ఆ రోజు నుంచి దేవుడు మేము తినటానికే కాదు, మేము ఇంకొకరు పెట్టడానికి కూడా దేవుడు మమ్మల్ని ఎత్తిపట్టాడు. నేను అదే అంటున్నా, ఇప్పటికి కూడా ఆ ప్రార్థన వదిలిపెట్టడానికి ఇష్టపడను. నేను ఎలాగున్నానో మీరందరూ కూడా ప్రార్థన ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాను. పరిస్థితిని చూసి నేను పక్కకు తొలగిపోవాలా, లేదంటే నేను కలిగి ఉన్న విశ్వాసం చూసి నా పరిస్థితి పక్కకు పోవాలా? చెప్పండి, ఏది పక్కకు వెళ్ళాలి? నేను పక్కకు పోనా, పరిస్థితి పక్కకు పోవాలా? నీవు బలవంతుడు అయితే, నువ్వు బలమైన ప్రార్థన కలిగి ఉంటే నిన్ను బట్టి నువ్వు బలవంతుడు కావు, నీలో ఉన్న క్రీస్తుని బట్టి బలవంతుడు. నువ్వు ఆయనలో ఉన్న వ్యక్తివి కాబట్టి ఆయన్ని బట్టి నీకు బలం. ఆ బలము నీ మీద పనిచేసేదిగా ఉన్నప్పుడు నీ బలహీనతలను జయించే వ్యక్తిగా ఉంటావు.
అందుకని యేసుక్రీస్తు అంటున్నాడు, నేను జయశాలిని ఆయన చెప్పడమే కాదు, మీరు కూడా జయశాలిలే. ఆయన్ని మనం కలిగి ఉంటే మనం కూడా జయశాలు అయి ఉన్నాం. ఇంకో మాట, బై బిలీవింగ్ ఇన్ ద వర్డ్, వాక్యంలో నువ్వు నమ్మకం కలిగి ఉంటాను బట్టి, వాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చాడు ఈ వాగ్దానం. నువ్వు నమ్మినప్పుడు నువ్వు ఎంత బలహీనత ఉన్నా, నీ స్థితి ఏమై ఉన్నప్పటికీ, పరిస్థితి ఏమై ఉన్నప్పటికీ, నిన్ను ఎంతమంది నిందించి దూషిస్తున్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ఎత్తిపట్టేవాడిగానే ఉన్నాడు. కాబట్టి విశ్వాసము విడిచిపెట్టద్దు, ప్రార్థన విడిచిపెట్టద్దు, దేవుని వాక్యం పట్ల నువ్వు కలిగి ఉన్న నమ్మకము విడిచిపెట్టద్దు, ఆయన కృపను దాటిపోవద్దు, సంఘమును దాటిపోవద్దు, పరిచర్యను మీరిపోవద్దు, సహవాసము వదిలిపెట్టద్దు. నాకు బలహీనత ఉందిగా మరింతగా ప్రార్థన చేయండి, మరింతగా విశ్వాసం కలిగి ఉండండి, మరింతగా సంఘంలోకి ఇంకా ముందుకు వచ్చి పరిచయం చేయండి. ఇంకా దేవుడికి బలం ఇచ్చాడా, పోయి సువార్త చేసి 1-2 ఆత్మలు సంపాదించు. ఈ భూమి మీద ఈ జీవితం దేనికి అరికంటే ఆత్మలు సంపాదించడానికి, ఇక మరి దేని కొరకు కాదు. మరి లక్షల జీవితం, కోట్ల రూపాయలు వచ్చే సంపాదన మొత్తం విడిచిపెట్టి ఈరోజు ఎందుకని దేవుడి పరిచయం చేస్తున్నామంటే, ఆ కోట్ల కన్నా కూడా ఇక్కడ దేవుడిచ్చిన ఆత్మల విలువ ఎక్కువైనది. ఆ భారం నీవు కలిగి ఉన్నప్పుడు నీ భారాన్ని దేవుడు మోస్తాడు. కాబట్టి ఆత్మల భారం నువ్వు కలిగి ఉండి, సువార్త కలిగి ఉండి, సంఘానికి ఒక 10 మంది నడిపించగల స్థితిలో నీవు ఉన్నప్పుడు నువ్వు ఆ పని చేస్తావు అంటే దేవుడు నీ పని చేసేవాడిగా ఉన్నావు. కాబట్టి నా పని సక్రమంగా చేశానా, దేవుడు ఎప్పుడు సక్రమంగా చేస్తాడు. నేను నా పనిలో బద్దకించానా, నాకు వచ్చే ఆశీర్వాదం బద్దకిస్తుంది. నేను అబద్ధం చెప్పానా, ఆశీర్వాదం నా దగ్గర రాకుండా పోతుంది. కాబట్టి ఆశీర్వాదం నా దగ్గరికి రావాలంటే యథార్థంగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి. వాక్యాన్ని విడిచిపెట్టక ఎడతెగక మనం ప్రార్థించేవారమై ఉన్నప్పుడు విజయం నీకు బానిస అవుతుంది. అటువంటి జీవితం మనం జీవించాలి. అవేవో మన పాదాల దగ్గర రావాలని కాదు, కానీ విశ్వాసంగా మనం మరింత బలం పొందుకోవటానికి, దేవుని రాజ్యం చేరటానికి దేవుడు మనకి సర్వాంగ కవచం ఇచ్చాడు. దాన్ని మనం విడిచిపెట్టద్దు, వదులుకోవద్దు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.